నా స్కిన్ చాలా తొందరగా నల్లబడిపోతుందండి. అలాంటిది 1 వీక్ నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా బయట తిరిగేసరికి నా స్కిన్ అనీవెన్ టోన్‌లోకొచ్చేసింది. నల్లగా అయిపోయింది. కానీ నేను ఈ ఫేస్ ప్యాక్ ఒక్కసారి యూజ్ చేయడంతోనే నా ఫేస్ మీద ఉన్న చాలా వరకు టాన్ తగ్గిపోయింది. ఇంకా కొంచెం ఫోర్ హెడ్ దగ్గర అలాగే మౌత్ సైడ్స్‌న ఉంది. నార్మల్ స్కిన్ కన్నా కొంచెం ఫోర్ హెడ్ దగ్గర మౌత్ సైడ్స్‌న స్కిన్ డార్క్‌గా ఉండటం గమనించారు కదా! అదే అనీవెన్ స్కిన్ అన్నమాట. ఈ ప్యాక్ వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి అప్లై చేయంగానే నా స్కిన్ మీద డల్‌నెస్ తగ్గిపోయింది. డార్క్నెస్ తగ్గింది. గ్లో అయితే వచ్చింది. ఇంకా కొంచెం టాన్ ఉంది కదా! అది కూడా తగ్గించుకోవడానికి మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను. వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకుంటే చాలు స్కిన్‌లో అయితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుంది. ఇది ఎంత సేఫ్ అంటే మనం తిన్నా గానీ ఏం కాదు. అంత న్యాచురల్ అన్నమాట. ఇంకెందుకు లేట్ ప్రిపరేషన్ చూసేద్దాం పదండి. ఈ రెమెడీ కోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్. క్యారెట్ మన స్కిన్‌కి చాలా మంచిదండి. ఇందులో బీటా కెరటిన్ ఉంటుంది. అదే విటమిన్ ఏ అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్‌ని ఇన్‌స్టంట్‌గా గ్లో చేస్తాయి. మనం క్యారెట్‌ని బాయిల్ చేసుకోవాలి. నేను మార్నింగ్ సూప్స్‌లో కోసం బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ బాయిల్ చేసుకున్నాను. ఓన్లీ క్యారెట్ తీసుకుని మిక్సీ చేసుకోండి. ఈ రెమెడీకి క్యారెట్ పేస్ట్ కావాలి. సో 1.5 టేబుల్ స్పూన్ క్యారెట్ పేస్ట్ తీసుకుంటున్నానండి. మీకు యాక్నీ ఉన్నా, యాక్నీ మార్క్స్ ఉన్నా, టాన్ ఉన్నా ఇన్స్టెంట్‌గా తగ్గించడానికి క్యారెట్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నామండి. నెక్స్ట్ ఇందులో మనం హనీ తీసుకోవాలి. తేనె చాలా మంచిది. 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మాయిశ్చరైజింగ్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. తేనె మనం డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేసుకున్న ఇన్స్టెంట్గా మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. మీరు బాత్కి వెళ్ళే ముందు మీ డ్రై స్కిన్ మీద ఒక్కసారి తేనె అప్లై చేసుకుని 15 మినిట్స్ తర్వాత బాత్ చేసినా కానీ స్కిన్ స్మూత్గా అయిపోతుంది, సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ 3 మిక్స్ చేసుకుంటే చాలండి, మన రెమెడీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, ఎలాంటి హార్ష్వి ఏమి ఉండవు ఇందులో. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో కూడా మీ స్కిన్కి సూట్ అయ్యే ఇంగ్రీడియంట్సే. ఇక్కడ మనం లెమన్ కానీ ఇలాంటి హార్ష్గా ఉన్న ఏమీ యూజ్ చేయలేదు. స్కిన్కి ఇరిటేషన్ కూడా అనిపించదు. సో ఇది డైరెక్ట్గా మీ ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. క్యారెట్ మన స్కిన్ని ఇన్స్టెంట్గా బ్రైటనింగ్ చేస్తుందండి. అందుకే మన స్కిన్లో మంచి గ్లో వస్తుంది, ఈవెన్ టోన్లోకి వస్తుంది, ట్యాన్ని తగ్గిస్తుంది. అండ్ డల్ స్కిన్ అయితే వెంటనే పోతుంది. మీకు యాక్నీ ఉన్న, అనీవెన్ టోన్లో ఉన్న స్కిన్ కూడా వెంటనే రెడ్యూస్ అవుతుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనకి స్కిన్ మాత్రం సూపర్ హైడ్రేటింగ్గా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. మనకి ఇదేంటంటే రైస్ ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల మైల్డ్ ఎక్స్ఫోలియేటర్ లాగా కూడా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి స్కిన్ మొత్తాన్ని స్మూత్గా చేస్తుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే క్యారెట్ యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. క్యారెట్టే కాదండి, ఇందులో యూజ్ చేసిన రైస్ అండ్ హనీ కూడా యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తాయి అనమాట. అందుకే మన స్కిన్ యూత్ఫుల్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. ఇది మనం లైట్గా అప్లై చేసుకోవాలి. ఫేస్ మొత్తానికి ఈవెన్గా అప్లై చేసుకోండి. థిన్ లేయర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇది 10 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మీరు వాష్ చేసుకునే ముందు మాత్రం ఒక 15 to 20 మినిట్స్ ఏంటంటే లైట్గా మసాజ్ చేసుకోండి, స్క్రబ్బింగ్ చేసుకోండి. తర్వాత మామూలు వాటర్తో అయినా కడుక్కోవచ్చు, లేదంటే గోరువెచ్చటి నీళ్ళతో అయినా వాటర్ పెట్టేసి కడిగేసుకోండి. స్కిన్లో మాత్రం ఇన్స్టెంట్ బ్రైట్నెస్ వస్తుంది, ట్యాన్ తగ్గిపోతుంది, స్కిన్ అయితే భలే గ్లోయింగ్గా వస్తుంది. మీ స్కిన్ ఎంత డ్యామేజ్ అయిపోయినా జస్ట్ వారానికి 2 సార్లు ఇది యూజ్ చేస్తే చాలు, సూపర్గా రిపేర్ అవుతుంది. ఇది ఓన్లీ ఫేస్కే కాదు, నెక్కి, హ్యాండ్స్కి, ఫీట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే బాడీ పార్ట్స్లో డార్క్నెస్ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి. ఇది మనం ఎలాంటి హార్ష్గా ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి అందరికీ సెట్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి న్యాచురల్ రెమెడీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.